నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి తోడేళ్ల గుంపు యొక్క కన్ను ఎప్పుడు చూసినా చికెన్ నెక్ అంటే సిలిగురి కారిడార్ పైనే ఉంటుండే. సో ఇది భారతదేశానికి అత్యంత కీలకమైనటువంటి ప్రదేశం. సో ఎందుకంటే దాదాపు 20 నుంచి 22 కిలోమీటర్ల వైశాల్యం వెడల్పు కలిగినటువంటి ఈ ప్రాంతం, సో దీని గుండానే రైల్వే మార్గం ద్వారా, రోడ్డు మార్గం ద్వారా మాత్రమే సో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి 7 సిస్టర్స్ అంటే మిగతా 7 రాష్ట్రాలకు మనకు ఆ లింకును కలిపేది ఈ సిలిగురి కారిడారే, అంటే ఈ చికెన్ నెక్ ప్రాంతమే. సో ఒకవేళ చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ హెల్ప్ తీసుకొని సో దీన్ని కట్ చేస్తే ఏంది పరిస్థితి అని చాలా వరకు దీని గురించి చర్చలు నడుస్తూ ఉంటుండే. సో ఎందుకంటే ఈ షేక్ హసీనా దిగిపోయి మిగతా ఎవడైతే మహమ్మద్ యూనిస్ వచ్చిండో వీడు వచ్చిన తర్వాత అంటే మళ్ళీ వెళ్ళి పాకిస్తాన్ను కలవడం, మళ్ళీ వెళ్ళి చైనాను కలవడం. సో కలిసి మనం ఈ చికెన్ నెక్ను మన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఈ సైడ్న భారతదేశానికి చెందిన 7 రాష్ట్రాలు మన ఆధీనంలోకి వస్తాయి. దీంతో పాటు వెస్ట్ బెంగాల్ కూడా మన ఆధీనంలో ఉండిపోతుంది. బే ఆఫ్ బెంగాల్ను మనం రూల్ చేయొచ్చు అని పలుమార్లు చైనాకి వెళ్ళి వీడు అక్కడ వాళ్ళతో మీటింగ్లు పెడతా ఉంటుండే. సో ఇలాంటి సందర్భంలో భారతదేశానికి చెందినటువంటి రక్షణ వ్యవస్థ, సైన్యం సో మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వాన్ని వేడుకుంది. అటు సెంట్రల్ గవర్నమెంట్కు అప్పీల్ చేసుకుంది. ఏమనంటే ఈ సిలిగురి కారిడార్లో ఉండే 120 ఎకరాల భూమి మా ఆధీనంలోకి, మా నియంత్రణలోకి ఇవ్వండి. సో అక్కడ ఫెన్సింగ్ కావచ్చు, అక్కడ కావాల్సిన కార్యకలాపాలన్నీ మేము చూసుకుంటామని పలుమార్లు ఆర్మీ కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి. సో ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా రోడ్లు కావచ్చు, వంతెనలు కావచ్చు, ఫండ్స్ కావచ్చు ఇవ్వడం వరకే సెంట్రల్ ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది. కాకపోతే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రమే సో ఇప్పుడు ఒక హైవే నిర్మించాలంటే ఆ హైవేకు సంబంధించిన ల్యాండ్ ఎవరి దగ్గర ఉంది అంటే రైతుల, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉందా తెలుసుకొని వాళ్ళ ద్వారా భూసేకరణ చేసి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కు, ఆర్ఎండ్బి వాళ్ళకు అప్పచెప్పాలి. సో ఆ తర్వాతనే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. సో దీనికోసం పలుమార్లు ఆర్మీ కావచ్చు, కేంద్రం కావచ్చు, టీఎంసీ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీని ఎన్నిసార్లు వేడుకున్నా కానీ ఆమె ఇయ్యలే. సో ఎందుకంటే సో మన ఆర్మీ మీద, మన భారతదేశం మీద, మన సెంట్రల్ గవర్నమెంట్ మీద లేనటువంటి గౌరవం కావచ్చు, నమ్మకం కావచ్చు ఆమెకు బంగ్లాదేశ్ల మీద ఉంది. సో ఎందుకంటే మనం గమనించవచ్చు, ఈమె ఏదైతే టీఎంసీ గవర్నమెంట్ అక్కడ ఓడిపోతే సో వెస్ట్ బెంగాల్లో ఉన్న పండగ చేసుకుంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు సో వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. మాకు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వమే కావాలి, ఆమెనే రావాలని. అరే మీకేం సంబంధం రా భయ్, మీ దేశం వేరు, ఈ దేశం వేరు కదా. సో అంటే అంతలా ఆమె ప్రభావం బంగ్లాదేశ్లో ఉంది. అంటే ఈమె బంగ్లాదేశ్ చెందినటువంటి ముఖ్యమంత్రి లేదంటే వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి ముఖ్యమంత్రి అనే విధంగా శోషించదగంగా అయిపోయింది ఆమె కథ. ఎందుకంటే వాళ్ళు ఈమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం టీఎంసీ గవర్నమెంట్ పోయి అక్కడ ఎన్డీఏకి సంబంధించిన బీజేపీ అయితే ఫామ్లోకి వచ్చింది. ఇది వచ్చినాక కొన్ని రోజులకే నినాకమున్న తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సువేందు అధికారి సో ఎప్పటి నుంచెల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆర్మీ నుంచి ఉన్నటువంటి ఈ అప్పీల్ను సో ఈ కారిడార్ ఏదైతే ఉందో దాదాపు 120 ఎకరాల ల్యాండ్ను సో ఆర్మీకి అప్పగిస్తున్నట్లుగా ఈతన సైన్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కానీ, ఆయుధాలు తీసుకుపోవడానికి కావచ్చు, యుద్ధానికి కావచ్చు, ఇంకేదన్నా పరిస్థితులు ఏర్పడ్డా కానీ సో అది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ రక్షణ శాఖ యొక్క ఆధీనంలో ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే అటు భూటాన్ కావచ్చు, ఇటు నేపాల్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్కు తొత్తుగా మారుతున్నటువంటి బంగ్లాదేశ్ చాలా డేంజర్. సో ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కడో 100-1200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వెస్ట్ బెంగాల్కు సో వీళ్ళకు లింకు నుండి బట్టి ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు అంటే ఇంతకుముందు నేపాల్ నుంచి వెళ్ళి పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ కావచ్చు, లేకుంటే మిగతా స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో నేపాల్ నుంచి వెళ్ళి ఈ 7 సిస్టర్స్ ఈ మణిపూర్, నాగాలాండ్, త్రిపుర ఇటువైపు సిక్కిం నుంచి వెళ్ళి ఇటు సైడ్ వచ్చి ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తుండే. సో అక్కడ ఎప్పుడు చూసినా తిరుగుబాటు జరుగుతుందంటే వాళ్ళ వెనుక ఏదో ఒక మాస్టర్ మైండ్ ఉంటుంది, వాళ్ళకు ఫండ్స్ వస్తాయి, వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఈ ట్రైనింగ్ అంతా ఐఎస్ఐ నుంచి నడిచింది. సో అందుకే ఈ నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ఇటు సైడు చాలా వరకు తిరుగుబాటు జరిగిందని చాలామంది మాట్లాడుకుంటారు. సో అలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ ఇంకా పాకిస్తాన్కు దగ్గరవుతుంది కాబట్టి ఇవన్నిటికీ అడ్డుకట్ట పడాలంటే సిలిగురి కారిడారు పూర్తి స్థాయిలో ఆర్మీ నియంత్రణలో ఉండాలనే ఉద్దేశంతో సువేందు అధికారి దాన్ని అయితే అప్పచెప్పిండు. సో నెక్స్ట్ పరిణామాలు ఏంది, మళ్ళీ బంగ్లాదేశ్ ఇదే వాక్యాలు చేస్తుందా, బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ మేము కలుపుకుంటాం, 7 సిస్టర్ను ఆక్రమిస్తామని మళ్ళా ఆ స్థాయిలో కోతలు కూసే ఆస్కారం ఉందా వేచి చూడాల్సిందే. ఎందుకంటే భారత ఆర్మీ పవర్ ఏంటో ఇటు బంగ్లాదేశ్కు తెలుసు, చైనాకు తెలుసు, పాకిస్తాన్కు తెలుసు. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ సింధూర్లో మనం దాడి చేయడం స్టార్ట్ చేసిన కొన్ని గంటలకే వాళ్ళు చేతులు ఎత్తేసారు. మాతో కాదరా భయ్ జర ముగించురని చెప్పి
చెప్పినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ డోక్లాంలో భూటాన్కు సంబంధించినటువంటి భూభాగంలోకి చైనాకు సంబంధించిన ఆర్మీ వచ్చి అక్కడ రోడ్లు నిర్మించడానికి ట్రై చేశారు. సో అలాంటి టైంలో ఏం చేసింది, భూటాన్ మనకు ఇటు కంప్లైంట్ చేసుడుతో మన సైనికులు అక్కడికి వెళ్ళి వాళ్ళతోని తలపడి కొన్ని వారాల పాటు సో వాళ్ళతో ఎదిరించడం జరిగింది. మొత్తం మీద చర్చలు అయిపోయినాయి, వాళ్ళు ఎక్కడక్కడ అయిపోయారు. కానీ ఎప్పటికున్నా కానీ చైనా కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నిటికన్నా సిలిగురి కారిడార్ మీదనే ఉంది. కాబట్టి ఇది చాలా తీసుకున్నటువంటి నిర్ణయం అయితే చాలా గొప్పదని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. సో మరి మీరేమంటారు? ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి భూభాగం పూర్తి స్థాయిలో అటు కేంద్రానికి, ఆర్మీకి అప్పచెప్పడం కరెక్టేనా? దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.